న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర బోర్డర్ సమీపంలో పిల్లంక గట్టు వద్ద అధికారులు సీజ్ చేసిన అక్రమ ఇసుకను శుక్రవారం రాత్రి జేసీబీ సహాయం ఇసుకను లారీలోకి లోడ్ చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తూ ఉండగా పక్కా సమాచారంతో రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఒక జేసీబీను ఒక లారీను పట్టుకుని కోరంగి పోలీసులకు అప్పగించారు. కోరంగి ఎస్ఐ రవికుమార్ వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసినట్లుగా తెలిపారు. ఆంధ్ర బోర్డర్ సమీపంలో పిల్లంక గట్టు వద్ద అధికారులు సీజ్ చేసిన అక్రమ ఇసుకను శుక్రవారం రాత్రి జేసీబీ సహాయం ఇసుకను లారీలోకి లోడ్ చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తూ ఉండగా పక్కా సమాచారంతో రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఒక జేసీబీను ఒక లారీను పట్టుకుని కోరంగి పోలీసులకు అప్పగించారు. కోరంగి ఎస్ఐ రవికుమార్ వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసినట్లుగా తెలిపారు. और भी మండలం పిల్లంక గ్రామం ఇన్ఛార్జ్ వీఆర్ఓగా పనిచేస్తున్నానండి. నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు అండి. మేము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం సుప్రీంకోర్టులో కేసు ఉండడం వల్ల పిల్లంక గోవలంక ఇసుక ర్యాంపులు అని నిలిపివేయడం జరిగిందండి. ఈ విషయం ఇసుక రవాణా చేసే వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగిందండి. ఇది నిషేధించబడింది, మీరు వ్యాపారం చేయొద్దని చెప్పాము. అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. అయినా ఈ రాత్రి 9 గంటలకి మేము సీజ్ చేసిన ఇసుకని లారీ డ్రైవరు బట్టలపాలకి నుంచి తిమ్మాపురం అని ఇద్దరు జేసీబీ డ్రైవరు లారీ డ్రైవరు ఇద్దరు 19వ తారీఖునండి రాత్రి 12 గంటల సమయంలో వర్షంలో జేసీబీ సహాయంతో లారీలో మేము సీజ్ చేసిన ఇసుకని లోడ్ చేసుకుని పైకి రాకపోతుండగా మేము సమాచారం చేసిందండి. మాకు సమాచారం చేసిన వెంటనే మేము అక్కడికి వెళ్ళి చూడగా వాళ్ళు మమ్మల్ని చూసి ఆ ఇసుక లోడ్ చేసిన ఇసుక అంతా మళ్ళీ అక్కడ వంచేయడం జరిగిందండి. వంచేసిన వెంటనే మేము పోలీసు వారికి సమాచారం అందించి పోలీసు వారి సమక్షంలో పోలీసు వారికి అప్పచెప్పడం జరిగిందండి. తదుపరి చర్య పై అధికారులు తీసుకుంటారు. వాహనాలు లారీ ఒకటేనండి, జేసీబీ ఒకటండి. గోదావరి జిల్లా సీతానగరం మండలం గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఏటుపట్టు ప్రాంతమైన సీతానగరం మండలంలోని వరద నీరు భారీగా చేరింది. మండలంలోని ములకలంక బొబ్బిలికలంక గ్రామాల పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. నాటు పడవల సహాయంతో అత్యవసర ప్రయాణాలు కొనసాగుతున్నాయి. గోదావరి జిల్లా సీతానగరం మండలం గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఏటుపట్టు ప్రాంతమైన సీతానగరం మండలంలోని వరద నీరు భారీగా చేరింది. మండలంలోని ములకలంక బొబ్బిలికలంక గ్రామాల పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. నాటు పడవల సహాయంతో అత్యవసర ప్రయాణాలు కొనసాగుతున్నాయి. విలువలో
ఆగిపోయింది బోట ఆగిపోయింది లైవ్లో అంతాలు ఉంచాను మీరు అటు నాకు చెప్తున్నా అక్కడ మంది ఏదో అయిపోయినా మరి నా ఎదుగుతున్న కోపం సొంత నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వేంచేసి ఉన్న భగవాన్ బాలయోగేశ్వర్ల దర్శించుకున్న అమలాపురం పార్లమెంటు సభ్యులు గండి హరీష్ మాథుర్ శ్రీ భగవాన్ బాలయోగేశ్వర్ల ఆలయ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు వారిని ఆర్య మర్యాదతో సాదరంగా ఆహ్వానించారు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వేంచేసి ఉన్న భగవాన్ బాలయోగేశ్వర్ల దర్శించుకున్న అమలాపురం పార్లమెంటు సభ్యులు గండి హరీష్ మాథుర్ శ్రీ భగవాన్ బాలయోగేశ్వర్ల ఆలయ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు వారిని ఆర్య మర్యాదతో సాదరంగా ఆహ్వానించారు. బాలయోగేశ్వర్ల స్వామివారికి అమలాపురం పార్లమెంటు సభ్యులు గండి హరీష్ మాథుర్ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాట్లాడుతూ శ్రీ భగవాన్ బాలయోగేశ్వర్ల దర్శనం వల్ల ఎంతో మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక చింతన కలిగిందని తన తండ్రి అయిన దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ ఎంసీ బాలయోగి ప్రారంభించిన ముందుగా భగవాన్ బాలయోగేశ్వర స్వామివారిని చేసుకుని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో మానేపల్లి అయాసి వేమ చెల్లి అశోక్ తాడి నరసింహారావు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పార్లమెంట్ 22న జరగబోయే పార్లమెంట్ సెషన్స్ మొదటి సెషన్స్ని ముందుగా మా నాన్నగారు బాలయోగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి అక్కడ ఆయన దర్శించుకుని దాని తర్వాత వెళ్ళేవారు.
అదేవిధంగా ఆయన అనేక అంశాలు, ఆయన కౌంటింగ్ అయినా సరే లేకపోతే ఏ విషయమైనా సరే ఆయన మొట్టమొదటిగా ఆయన ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శించుకుని అప్పుడు ఆయన ఏదైనా ప్రారంభించేవారు. అదేవిధంగా ఆయన నేను కూడా ఈ రోజు రావడం జరిగింది. రేపు చాలా కీలకం, రేపు పార్లమెంట్ సెషన్స్ రాబోయేది. ఎందుకంటే మేము ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా రేపు కేంద్రాన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అలాగే ఎప్పటి నుంచో నాన్నగారు నెరవేరిన కళ మేము రేపు ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నిస్తాం. రేపు ఆ రైల్వే లైన్ని కూడా రేపు ఈ జరగబోయే సెషన్స్లో మొదటి అంశంగా మాట్లాడాలని ఒక ఆలోచనతో నా మొదటి స్పీచ్ దాని మీద మాట్లాడాలని పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నిటినీ కూడా రేపు దాన్ని కూడా బ్యాలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా రాష్ట్రంలో పడుతున్న ఇష్యూల మీద, లేకపోతే మన పోలవరం అయినా సరే, అమరావతికి అయినా సరే, లేకపోతే మీరు మనకి ఇక్కడ ఓఎన్జీసీ అయినా సరే, ఇక్కడ స్థానికంగా కావాల్సిన ఎంప్లాయ్మెంట్తో పాటు సిఎస్ఆర్ నిధులు ఇవన్నిటినీ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇవన్నిటినీ కూడా ఒక కలెక్టివ్గా ఈ 5 సంవత్సరాలు మేము ఆనాడు ఎన్నికల ప్రచారంలోని ఏ విధంగా మేము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేసే బాధ్యతగా ప్రతి సెషన్లోని వాటి గురించి ప్రస్తావన తీసుకురావాలని ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ మేము మరొక్కసారి మీరు మా ఎన్డీఏ మమ్మల్ని ఏ విధంగా మీరు మమ్మల్ని గెలిపించి మా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెడతామని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మీరు అందరికీ తెలుసు గత 3 రోజుల నుంచి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు వర్షం కొంచెం చాలా ఎక్కువ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని గురించి కూడా మేము ఆల్రెడీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఏ విధంగా మనం చర్యలు తీసుకున్నాం అనేది ఇంతవరకు ఇంకా కూడా మనకి ఫస్ట్ అలర్ట్ అనేది రాలేదు. కానీ అది వచ్చిన వెంటనే కూడా దాని గురించి ఎలా రిలీఫ్ యాక్టివిటీస్ కూడా అవన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. వాటి గురించి కూడా ఎప్పుడైనా కలెక్టర్ గారు మనకు హామీ ఇచ్చారు. ఫస్ట్ అలర్ట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా రావాల్సిన రిలీఫ్ క్యాంప్ యాక్టివిటీస్ కూడా అన్నిటినీ కూడా మేము చేస్తామని కూడా వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. మేము కూడా దాన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తున్నాం. అలాగే మేము ప్రజల్ని కూడా కోరేది ఒకటి ఏంటంటే, అవసరమైతే కానీ ఎక్కువగా బయటికి వెళ్ళే కార్యక్రమాలు పెట్టుకోవద్దని చెప్పి వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది. కొంచెం వర్షాలు ఎక్కువ అవడం వల్ల కూడా కొంచెం ప్రయాణంలోని చాలా ఇబ్బంది కలగచ్చు. ఆ ఉద్దేశంతో అందరినీ అవసరమైతే మీరు వెళ్ళండి, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా కూడా మా ఆఫీసులు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. పి గన్నవరం నియోజకవర్గంలోని వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహం పెరగడంతో కోనసీమలోని లంక ప్రాంతాల వాసుల్లోని గుబులు రేగుతోంది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం రేవు వద్ద పంటు దాటేందుకు వేసిన తాత్కాలిక రహదారి నీట మునిగింది. దీంతో కోటుపల్లి, ముక్తేశ్వరం పంటు దాటే ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లంక ప్రాంతాల రైతులు పాడి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గంటి పెదపుడి వద్ద వరద ఉధృతి కొనసాగడంతో పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. పి గన్నవరం నియోజకవర్గంలోని వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహం పెరగడంతో కోనసీమలోని లంక ప్రాంతాల వాసుల్లోని గుబులు రేగుతోంది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం రేవు వద్ద పంటు దాటేందుకు వేసిన తాత్కాలిక రహదారి నీట మునిగింది. దీంతో కోటుపల్లి, ముక్తేశ్వరం పంటు దాటే ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లంక ప్రాంతాల రైతులు పాడి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గంటి పెదపుడి వద్ద వరద ఉధృతి కొనసాగడంతో పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో శెట్టిబలసపేటకు సంబంధించి శ్మశానం లేకపోవడంతో గ్రామానికి చెందిన దంకేటి వెంకటరమణ సుమారు 15 లక్షల విలువైన 10 సెంట్ల స్థలాన్ని గ్రామానికి కేటాయించాడు. గ్రామ తల్లిదండ్రులు దంకేటి అప్పారావు, సరస్వతి పేరు మీద గ్రామానికి ఇటీవల దానం చేశారు. స్థలదాత వెంకటరమణ అన్నయ్య అప్పారావు
ఆ స్థలాన్ని బాగు చేయించి గ్రామానికి అప్పగించారు. అయితే దురదృష్టవశాత్తు నల్లయ్య శుక్రవారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారు దానం చేసిన స్థలంలోనే తొలిసారిగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని దహనం చేయడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామానికి శ్మశాన వాటిక అందించిన దంగేటి వారి కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో శెట్టిబలసపేటకు సంబంధించి శ్మశానం లేకపోవడంతో గ్రామానికి చెందిన దంగేటి వెంకటరమణ సుమారు 15 లక్షల విలువైన 10 సెంట్ల స్థలాన్ని గ్రామానికి కేటాయించాడు. గ్రామ తల్లిదండ్రులు దంగేటి అప్పారావు సరస్వతి పేరు మీద గ్రామానికి ఇటీవల దానం చేశారు. స్థలదాత వెంకటరమణ అన్నయ్య అప్పారావు ఆ స్థలాన్ని బాగు చేయించి గ్రామానికి అప్పగించారు. అయితే దురదృష్టవశాత్తు నల్లయ్య శుక్రవారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారు దానం చేసిన స్థలంలోనే తొలిసారిగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని దహనం చేయడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామానికి శ్మశాన వాటిక అందించిన దంగేటి వారి కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పటవల చెట్టుపల్లి గ్రామం మా బీసీపేట శ్మశానం భూదానం చేసాం. మా చెట్టుపల్లికి మా పేట చెట్టుపల్లికి బీసీపేటకు శ్మశానం ఎక్కడ దొరక్క మా భూమి దానం చేసి మా వారసుడినే ఫస్ట్గా ఇక్కడ దానం సమర్పించినాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా మీరు అందరూ సంతోషంగా సహకారం చేయాలని కోరుతున్నాను. పటవల గ్రామంలో చెట్టుపల్లి పేటలో దగ్గరగా 20-30 సంవత్సరాల మధ్య నుంచి శ్మశాన వాటిక లేక చాలా ఇబ్బంది పడుతూ 2 కిలోమీటర్ల దూరం మన పారింగుంటం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ లోపల అక్కడి నుంచి వచ్చేటప్పుడు పళ్ళు తిరిగి పడిపోవడం లేదా యాక్సిడెంట్లు అవ్వడం అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికోసం గ్రామంలో అందరూ కూర్చుని ఆలోచించగా మరి దంగేటల ఫ్యామిలీ నుంచి దంగేటి అప్పారావు గారు, మరి పిల్లప్పారావు గారు, లేటు వాళ్ళ కుమారులు ఎవరైతే ఉన్నారో మన దంగేటి అప్పారావు, అలాగే దంగేటి బుల్లయ్య, దంగేటి సత్యబాబు వీళ్ళందరూ కూడా మరి గ్రామానికి శ్మశాన వాటికి భూదానం చేశారు. దానికి తన దగ్గరుండి ఈ శ్మశాన వాటికి శుభ్రంగా క్లీన్ చేయించి మాకు వర్క్ చేయడం, అలాగే అన్నీ చేసి పాపం అతనే మొదటగా మరి తన భూమిలో పండించుకుంటాడనే ఊహించలేని సంఘటన జరిగింది. మరి వాళ్ళ కుటుంబానికి మరి చెట్టుపల్లి గ్రామం పెద్దలు అలాగే రోజున అందరూ కూడా వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి వాళ్ళ కుమారులకి అందరికీ కూడా ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ పిల్లలను కూడా ఆ భగవంతుడు ఎల్లవెల్ల కాపాడాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన దేవాలయం ప్రాంగణం.
ఆత్రేయపురం వాడపల్లి శనివారం పర్వదినం సందర్భంగా కోనసీమ తిరుమల స్వయంభూ చందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రానికి అకాల వర్షాలు కూడా లెక్క చేయకుండా వేకువజాము నుంచే పోటెత్తిన భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుని స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు వర్షాభావం కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత ఆటోలు పెట్టి భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన దేవాలయం ప్రాంగణం. ఆత్రేయపురం వాడపల్లి శనివారం పర్వదినం సందర్భంగా కోనసీమ తిరుమల స్వయంభూ చందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రానికి అకాల వర్షాలు కూడా లెక్క చేయకుండా వేకువజాము నుంచే పోటెత్తిన భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుని స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు వర్షాభావం కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత ఆటోలు పెట్టి భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారులు. గోవింద గోవింద ప్రొసీజర్ ఏంటమ్మా బయట నమ్మకం కాబట్టి టీవీ చేస్తున్నారు కదా చెప్తున్నారు చేస్తున్నారు కదా కాలేదమ్మా ఇది మీకు మార్పు ఉంటుంది. గోవింద గోవింద అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం గోపురం వరకు పోటెత్తిన గోదావరి వరద నీరు. ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు గుడి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులకు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దు అని వేటగాళ్లకు హెచ్చరించిన అధికారులు పోచమ్మ గుడి ఆవరణలో పోలీసు వారు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం గోపురం వరకు పోటెత్తిన గోదావరి వరద నీరు. ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు గుడి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులకు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దు అని వేటగాళ్లకు హెచ్చరించిన అధికారులు పోచమ్మ గుడి ఆవరణలో పోలీసు వారు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది. దాని నిమిత్తం ఈ దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి భక్తులు యాత్రికులు కూడా సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ గండిపోచమ్మ గుడి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి ముక్తేశ్వరం రేవులోని పంటు రాకపోకలు నిలిపివేసిన అధికారులు. వరదల నేపథ్యంలో కోటిపల్లి రేవులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా పంటు ప్రయాణాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలోనే కోటిపల్లి మీదుగా అమలాపురం వెళ్లేవారు యానాం రావులపాలెం మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి ముక్తేశ్వరం రేవులోని పంటు రాకపోకలు నిలిపివేసిన అధికారులు. వరదల నేపథ్యంలో కోటిపల్లి రేవులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా పంటు ప్రయాణాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలోనే కోటిపల్లి మీదుగా అమలాపురం వెళ్లేవారు యానాం రావులపాలెం మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్యమిత్ర సేవలు శనివారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అవినాష్ మెరుగైన వైద్యం అందిస్తూ సేవా నిరతను చాటుకోవాలని ఎమ్మెల్యే నెహ్రూ కోరారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్యమిత్ర సేవలు శనివారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అవినాష్ మెరుగైన వైద్యం అందిస్తూ సేవా నిరతను చాటుకోవాలని ఎమ్మెల్యే నెహ్రూ కోరారు. పండు సార్ ఎలాగే ఉంది సార్. చెప్తలేదని కొట్టదు. సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మన కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి సందర్భంలో
ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రులు, ఇది రెండో ఆసుపత్రి జగ్గంపేటలో. ఎందుకంటే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఒక సంజీవినిలా పనిచేస్తాం. డాక్టర్ గారు యువకుడు, అవినాష్ చాలా మృదు స్వభావి. ఒక వైద్యుడికి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ ఉండాలో అది పూర్తిగా ఆయనలో మూర్తీభవించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సక్సెస్ అవుద్దని చెప్పేసి అని సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది హాస్పిటల్ ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధి అవుతూ వస్తుంది. పేషెంట్లో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మరింత ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆయనకు ప్రాక్టీస్ పెరగడం కంట ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల చాలా వెలుసుబాటు ఉంటుంది వైద్యం చేయించుకోవడానికి. ఇక్కడ చూస్తే గైనకాలజీ ప్రాబ్లం అన్నది ఇది చాలా మందిలో ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి అవగాహన లోపం వల్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.